అబ్రహాముకు దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు పిలిచినప్పుడు దేవుణ్ణి నమ్మాడు. మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, శారా విశ్వాసులకు తల్లిగా, మరి ఇద్దరు కూడా ఆశీర్వదింపబడ్డారు. మరి నీవు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందామండి. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏరునమో నీ బంధమో, నా ప్రేమమూర్తి తారలేను నీ ప్రేమను. ఏరునమో నీ బంధమో, నా ప్రేమమూర్తి తారలేను నీ ప్రేమను. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ముందే నీకెందుకో యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో కన్నడలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, దేవుని ప్రేమ నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నిజంగా ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. మన కష్టాల్లో, మన కన్నీలో, మన వేదనలో, మన బాధలో మనకు అండగా ఉంటూ మనకు తోడుగా ఉంటున్న దేవుడు. నిజంగా ఎవరు మనకు మరి తోడు లేకపోయినా దేవాది దేవుడు మరి నీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును అంగీకరించిన దానిగా, ఎప్పుడైతే క్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే మరి నిజంగా నీ ప్రతి అవసరతను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీళ్ళలో, నీ బాధలో, నీ వేదనలో, నీ శోధనలో ప్రతి అవసరతను తీర్చే ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దామని. నిజంగా అబ్రహాము మరి దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి అబ్రహాము నిజంగా మరి ధనవంతుడుగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఆశ్రయించాడు. తనకు ధనము లేక కాదు, తనకు ఆస్తిపాస్తులు లేక కాదు, కానీ అతడు ధనవంతుడై ఉన్నాడు. కానీ మరి దేవుడిని అతడు పిలిచినప్పుడు దేవుని ఎదురు తను వచ్చాడు, దేవుని నమ్మాడు. ఇంకా అధికమైన ఆశీర్వాదము మరి అబ్రహాము పొందుకున్నాడు. నిజంగా మరి అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మనం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం ప్రార్థన చేసే గొప్ప స్థితిలో అబ్రహామును దేవుడు ఉంచాడు.
అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాను. నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ కుటుంబం పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపంగా ఉంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి నువ్వు వస్తావో, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒక్కసారిగా ఇదే కాలం ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుడికి నువ్వు సమీపంగా ఉన్నావా లేదా? ఒకవేళ లేనట్లయితే, నీ కుటుంబం దేవుడికి సమీపంగా ఉంటే, నీవు దేవుడికి సమీపంగా ఉంటే, దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించడానికి సమీపంగా ఉన్నాడు. మరి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేమండి. మరి దేవునికి వేరుగా ఉండి నువ్వు ఫలించలేవు, అభివృద్ధి పొందలేవు. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా నువ్వు జీవిస్తావో, నీ కుటుంబం ఉంటుందో, నీకు మరి అటువంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆగస్టు మాసంలో ఒక్కసారిగా పరీక్షించుకుందామని మొదటి ఆదివారాన ఒక్కసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. కుటుంబం అంతా కలిసి నిజంగా దేవుని ఆరాధన చేయాలి. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధానానికి రావాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అని అంటే నువ్వు దేవునికి సమీపంగా ఉండాలి. ఈ ఉదయం కాలం దేవుడిచ్చిన మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవానికే వేలాది వేల స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ గల మా దేవా, మీకే స్తోత్రాలు. దేవా, మేమెంత మీకు దగ్గరగా ఉంటామో, మేమెంత మీకు సమీపంగా ఉంటామో దేవా, అంతగా మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన అబ్రహామును మీరు ఎప్పుడైతే పిలిచారో, మరి అబ్రహాం మిమ్మల్ని నమ్మినప్పుడు దేవా, ఒక స్నేహితులు మాట్లాడుకున్నట్లుగా నాయన అబ్రహాముతో మీరు మాట్లాడిన దేవుడు అవుతండి. అట్టి అనుభవాన్ని మరి నాయన మేము పొందుకోలేకపోతున్నామేమో. అటువంటి సహవాసము మరి మా సంఘములో లేదేమో ప్రభా. ఇదే కాలము ప్రతి ఒక్క బిడ్డ పరీక్షించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అవును రాజా, నా దేవా, మీకే స్తోత్రాలు నాయన. ఈ శ్రేష్టమైన సమయం రాజా నాయన మాకు ఇచ్చిన గొప్ప భాగ్యములు వచ్చి వందనాలు ప్రభా. ఏ పాచి వారము నాయన మీకే స్తోత్రాలు ప్రభా. రాజా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచావు నాయన, మీకే స్తోత్రాలు. కుటుంబంగా సంఘంగా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి రాజా మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ పాచి వారము నాయన మీకే స్తోత్రాలు. దేవా, మీరు మా కొరకు సిద్ధపరిచిన మేలులు రాజా మేము పొందుకోలేకపోతున్నాము నాయన. ఎందుకంటే మీకు మేము సమీపంగా జీవించలేకపోతున్నాం, మీతో మేము సహవాసం చేయలేకపోతున్నాం, కాబట్టి వాటిని పొందుకోలేకపోతున్నాం. దేవా, ఇదే కాలము మరొకసారి దేవా మమ్మల్ని పరీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చావు తండ్రి, మీకే స్తోత్రాలు. అవునని ఆగస్టు మాసం 8వ నెలలో దేవా, ఈ మాసమైనా దేవా మేము మీకు ఇంకా దగ్గరగా ఉండాలని మరొకసారి గుర్తు చేసిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయం మీ దాసుని మీ శిలువ చెంత మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపంలోని రాజా మాతో మాట్లాడండి. మీ దగ్గర చెవులు గ్రహించగల మనసును నాయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నాయన, మీకే స్తోత్రాలు. అవును నాయన, తెరవబడిన హృదయముతో ప్రతి ఒక్కరు కూడా మీ మాటలు విందురుగాక నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అతన్ని ఎక్కడైనా మనోనేత్రం గురుడితనం కలిగినట్లయితే ఆ గురుడితనం ఈ సమయం నాయన తల్లి తొలగింపబడును గాక నాయన, మీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరి కళలు తెరవబడును గాక నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయం మీ దాసుని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చెంత మరుగుపరుచుకోమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.